అందరికీ నమస్కారం అండి. ఇంట్లో శివలింగం ఉండొచ్చా? ఉండకూడదా? అనే సందేహము చాలా మందికి ఉంటుంది. ఒకవేళ పూజా గదిలో శివలింగం ఉన్నట్లయితే ఏ నియమాలు పాటించాలి అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతి గ్రామాల్లో కూడా శివాలయం ఉంటుంది. శివాలయం లేని ఊరే ఉండదు. చాలా మందికి తమ తమ ఇండ్లలో శివలింగాలు పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి అనే కోరిక ఉంటుంది. ఇంట్లో శివలింగం పెట్టుకోవాలంటే శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. కొంతమంది ఇంట్లో శివలింగం ఉండకూడదు అంటారు. దాంతో చాలామందికి శివలింగానికి పూజ చేయవచ్చా? చేయకూడదా? అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. మన దేశంలో చాలా కాలం నుంచి శివ పూజ ఉంది అని చరిత్రకారులు చెప్తుంటారు. పూజా గదిలో ఉన్న శివుని పటానికి పూజ చేయవచ్చు. అయితే శివపురాణం ప్రకారము పూజా గదిలో శివలింగం పెట్టుకోవటము ఎలాంటి తప్పు లేదని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇంట్లో శివలింగాన్ని పూజిస్తే ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యము లభిస్తుంది. శివలింగం ఇంట్లో ఉన్నట్లయితే ఐశ్వర్యం కలగటమే కాకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము నెలకొల్పబడుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకున్నట్లయితే మీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారో శివలింగాన్ని కూడా అలాగే చూసుకోవాలి. ప్రేమతో భక్తితో శివుణ్ణి పూజించినట్లయితే మీ పైన వరాల జల్లు కురిపిస్తాడు. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు బొటన వేలంత శివలింగాన్ని మాత్రమే పెట్టుకోవాలి. అంతకన్నా పెద్ద శివలింగాన్ని పూజా గదిలో పెట్టుకోకూడదు. పూజా గదిలో ఎప్పుడూ ఒక శివలింగం కంటే ఎక్కువ శివలింగాలు పెట్టుకోకూడదు. ఇంట్లో 2 శివలింగాలు ఉన్నట్లయితే పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయి. ఇంట్లో అనేక సమస్యలు వెంటాడతాయి. ఇంట్లో 2 శివలింగాలు ఉన్నట్లయితే ఒక శివలింగాన్ని పూజా మందిరంలో ఉంచుకొని రెండవ శిలింగ రెండో శివలింగాన్ని తులసి కోటలో పెట్టుకోవచ్చు. శివుడిని పూజ చేసేటప్పుడు కుంకుమతో పూజ చేయకూడదు. బిల్వదళాలు, విభూది, పాలు, తేనె, నీరు ఇలాంటి వాటితో లింగాన్ని పూజించాలి. శివలింగం ఇంట్లో ఉన్నట్లయితే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా శివలింగానికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి. ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు శివలింగానికి పూజ చేయటం కుదరదు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న శివలింగాన్ని బియ్యపు బస్తాలో పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేయని దోషం పట్టదు. ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అప్పుడు మాత్రమే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈ నియమాలు పాటించలేని వారు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు తప్పనిసరిగా పూజ చేయాలి. శివుడికి ప్రతిరోజు అభిషేకం చేయాలి. ఒక చెంబుడు నీటితో ఆ లింగాన్ని అభిషేకిస్తే చాలు. మీ శక్తి కొద్దీ ఎలాంటి భక్తి లోపం లేకుండా అభిషేకం చేయగలిగితే చాలు. అభిషేకం అంటే ఖచ్చితంగా మంత్రాలు చదవాలి అన్న నియమమేమీ లేదు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేసుకోవచ్చు. శివలింగాన్ని పూజ చేయాలనుకున్నప్పుడు ముందుగా మామూలుగానే దీపారాధన చేసి కలశంలో ఉన్న నీటిని తీసుకొని శివుడికి అభిషేకం చేయాలి. పూజా గదిలో పొరపాటున కూడా తెలుపు రంగులో ఉన్న పాలరాతి లింగాన్ని పెట్టుకోకూడదు. తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు. అందువలన ఇలాంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. పూజా గదిలో ఉంచిన శివలింగాన్ని పూజ చేసేటప్పుడు శివలింగానికి పసుపు కుంకుమ సమర్పించకూడదు. ప్రతిరోజు చందనాన్ని సమర్పించాలి. ప్రతిరోజు శివలింగానికి గంధం రాసినట్లయితే జీవితంలో కష్టాలనేవి రావు. ఇంట్లో ఉండే శివలింగము బంగారము, వెండి, క్రిస్టల్ లేదా ఇత్తడితో మాత్రమే ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ గాజు శివలింగాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. శివలింగాన్ని పూజించే సమయంలో తులసాకులను సమర్పించకూడదు. బిల్వపత్రాలతో శివుడికి పు- బిల్వపత్రాలతో శివుడికి పూజ చేయాలి. శివుడిని బిల్వపత్రాలతో పూజిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. కనీసం 8 పుష్పాలతో అయినా శివుడిని పూజిస్తే కైలాసం ప్రాప్తిస్తుంది. శివుని పూజ చేసేటప్పుడు పూజించే పూలు వాడిపోకుండా, చినిగిపోకుండా, ఎండిపోకుండా ఉన్న పూలతో మాత్రమే శివ పూజ చేయాలి. శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే 1000 జిల్లేడు పూలు సమర్పించినట్లని పురాణంలో చెప్పబడింది. ప్రతిరోజు జిల్లేడు పూలతో పూజించినట్లయితే
బంగారం దానం చేసినంత పుణ్యఫలం పొందుతారు. ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి పెరగాలి అనుకునేవారు ప్రతిరోజు శివుడిని గన్నేరు పూలతో పూజించాలి. ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించినట్లయితే సంతానం తప్పకుండా కలుగుతుంది. శివపూజ చేసేటప్పుడు మొగలి పువ్వులను ఉపయోగించకూడదు. శివలింగాన్ని పూజా గదిలో ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి. శివలింగాన్ని ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు. పూజా గదిలో ఉన్న శివలింగాన్ని రాగి పళ్ళెంలో కానీ, ఇత్తడి పళ్ళెంలో కానీ ఉంచాలి. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి. నిర్లక్ష్యం గనక చేసినట్లయితే శివ ఆగ్రహం తప్పదు. శివలింగాన్ని ప్రతిరోజు నీరు, పాలు, తేనె, ఇతర నైవేద్యాలతో పూజించవచ్చు. శివాలయంలో మనం అడుగుపెట్టగానే శివుడి కంటే ముందు నందిని దర్శనం చేసుకుంటాము. శివుడు లయకారుడు కాబట్టి మూడవ కన్ను తెరిచినట్లయితే సృష్టి అంతమవుతుంది. అంత శక్తి పరమశివుడికి ఉంటుంది. అందువలన మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని నేరుగా దర్శించుకోకూడదు. శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకోవాలి. శివుడి వాహనమైన నంది చెవిలో మన కోరికలు చెప్పినట్లయితే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. శివుడు ఎప్పుడూ తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకి ఎలాంటి భంగము కలగకూడదు. అందుకే నంది ద్వారా మన సందేశాలను శివునికి తెలియచేయాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా శివలింగాన్ని పూజించినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.